1522వ సంవత్సరంలో టెనోచిట్లాన్, మెక్సికో సిటీ తీరంలో వరుసగా సంభవించిన భూకంపాల వల్ల సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 18 మీటర్లు అంటే 60 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1556వ సంవత్సరంలో టర్కీలోని అనటోలియా తీరంలో భారీ భూకంపం వల్ల సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 18 మీటర్లు అంటే 60 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1755వ సంవత్సరంలో పోర్చుగల్, లిస్బన్, ఐబీరియన్ ద్వీపంలో వరుసగా భూకంపాలు రావడం వల్ల సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 12 మీటర్లు అంటే 40 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1854వ సంవత్సరంలో జపాన్లోని తత్సుహామా తీరంలో భారీ భూకంపం వల్ల సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 37 మీటర్లు అంటే 121 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1883వ సంవత్సరంలో రష్యాలో ఓకోస్క్, కంచట్కా ద్వీపంలో అగ్నిపర్వతం పేలడం వలన సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 12 మీటర్లు అంటే 40 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1960 సంవత్సరంలో వాల్దీవియా, చిలీ, పెరూ మరియు ఈక్వెడార్లో 9.5 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం రావడం వల్ల సునామీ వచ్చింది. 1964 సంవత్సరంలో కంచట్కా ద్వీపంలో అగ్నిపర్వతం పేలడం వలన సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 8 మీటర్లు అంటే 26 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1964 సంవత్సరంలో యుఎస్ఏలోని అలాస్కా మరియు అలూటియన్ దీవులలో వరుస భూకంపాల వల్ల సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 21 మీటర్లు అంటే 70 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 2004 సంవత్సరంలో హిందూ మహాసముద్రంలో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియాలో భారీ సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 30 మీటర్లు అంటే 100 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. దీన్నే బాక్సింగ్ డే సునామీ అని కూడా అంటారు. 2011 సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల జపాన్లో భారీ సునామీ వచ్చింది. ఈ సునామీ దాదాపు 30 మీటర్లు అంటే 100 అడుగుల ఎత్తు వరకు వచ్చింది.